వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తరాంధ్రను ఊపేనుంది, మధ్యాంధ్రను ముంచెత్తనుంది. ఉత్తర తెలంగాణలో వర్షాలు ఊచకోత కోయనుంది, అలాగే తూర్పు తెలంగాణలో వర్షాలు తుప్పురేపనుంది. మధ్య తెలంగాణను ముంచెత్తనుంది ఈ వర్షాలు. రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర, పడమర తెలంగాణలో పూర్తిగా కూడా చల్లటి వాతావరణంతో కూడా కూడిన వర్షాలు అయితే దంచుకొట్టే అవకాశం అయితే ఉంది. ఒక పక్కన వర్షాలు, మరొక పక్కన ఉరుములు, ఇంకో పక్కన చల్లటి వాతావరణం. ఈ మూడు కలిసి ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు అయితే ఆగస్టు 30వ తారీఖు నుండి 5వ తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది. మనం వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ రైతులకు కానీ వివరిస్తున్న విధంగానే వర్షాల జోరైతే 30వ తారీఖు నుంచి పెరగబోతుంది. ఇక రేపు అయితే మాత్రం బంగాళాఖాతంలో పూర్తిగా కూడా భారీ అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇది బలపడి 30వ తారీఖుకి వాయుగుండంగా మారి 1వ తారీఖు లేదా 31వ తారీఖున విశాఖపట్నం నుండి భువనేశ్వర్ మధ్య ప్రాంతంలో, శ్రీకాకుళం లేదా బరంపురం పరిసర ప్రాంతాల్లో 1వ తారీఖు లేదా 31వ తారీఖున తీరాన్ని తాకి ఇది ఛత్తీస్గఢ్ అలాగే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల మీదుగా ఉత్తరప్రదేశ్ వైపుగా ప్రయాణం చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి దీని ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా ఉండే అవకాశం అయితే ఉంది. అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హన్మకొండ జిల్లా, హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మునుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. పూర్తిగా కూడా 3 రోజుల నుంచి వారం రోజుల మధ్యలో సూర్యుడు తక్కువగా కనిపించి చల్లటి వాతావరణంతో కొన్ని వర్షాలు ఉంటాయి. కొంచెం సేపు వర్షాలు, కొంచెం సేపు ఆకాశం మేఘావృతం, అలాగే మరికొద్ది సేపు కొంచెం గ్యాప్ ఇచ్చే అవకాశం అయితే, అలాంటి ముసురు వాతావరణం అయితే 3 రోజుల నుంచి వారం రోజులు పడే అవకాశం అయితే ఉంది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడుతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లా, అలాగే కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి జిల్లాతో పాటుగా చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం జిల్లా, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో, మిగిలిన గ్రామాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు మాత్రమే చూసే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే అల్పపీడనం వాయుగుండం ప్రభావం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ సమయంలో రాయలసీమలో 1 గంట నుండి 2 గంటలు భారీ వర్షం ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా చల్లటి వాతావరణంతో కూడిన ముసురు వాతావరణం అయితే రాయలసీమ, దక్షిణాంధ్రలో కొనసాగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎప్పుడైతే వాయుగుండం ప్రభావం మొదలవుతుందో మొదటి రోజు పూర్తిగా కూడా భారీ ఉరుములతో అలాగే భారీ పిడుగులతో కూడిన వర్షాలు 1-2 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత రోజు నుంచి 1 గంట సేపు ఏదో ఒక సమయంలో వర్షాలు అయితే ఉంటాయి. మిగిలిన సమయాల్లో చిరుజల్లులతో కూడిన కంటిన్యూస్గా వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మరికొద్ది గంటలు గ్యాప్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి రోజు మొత్తం కూడా 1 గంట సేపు భారీ వర్షం, 5-6 గంటలు చిరుజల్లులు, అలాగే 2-3 గంటలు గ్యాప్, మళ్ళీ వర్షాలు, మళ్ళీ చిరుజల్లులు, మళ్ళీ గ్యాప్, అలాంటి వాతావరణం అయితే 30వ తారీఖు నుండి 5వ తారీఖు మధ్యలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఓవరాల్గా వాయుగుండం ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా ఉంటుంది. గాలుల తీవ్రత 30 కిలోమీటర్ల నుండి 40 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఉరుములు, పిడుగులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల రైతులు, ప్రజలు అలర్ట్గా ఉండండి. అలాగే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్ నగర ప్రజలు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ కొంచెం అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం అయితే ఉందండి. థ్యాంక్ యూ అండి.